నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో లక్షల మంది ప్రవాసులు అయితే పనిచేస్తూ ఉన్నారన్నమాట. అలాగే సూన్ వీసా మీద కావచ్చు, ఇళ్లల్లో పనిచేస్తూ కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు, ఇతర రంగాలలో అయితే పనిచేస్తూ ఉన్నారన్నమాట. అలాగే ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేటు రంగంలో కావచ్చు, వాళ్ళకు ఎప్పుడైనా సరే కానీ వాళ్ళ యొక్క జీతాలు అయితే బ్యాంకుల్లో పడతాయన్నమాట. సూన్ వీసా కావచ్చు, ప్రభుత్వ రంగంలో వీసా కావచ్చు, వాళ్ళ యొక్క జీతం అనేది వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడతాయన్నమాట. వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కాబట్టి వాళ్ళకు ప్రతి నెల జీతం పడుతుందని చెప్పేసి ప్రభుత్వానికి కూడా ఒక లెక్క ఉంటుందన్నమాట. పలానా వ్యక్తికి పలానా కంపెనీ పలానా తేదీన జీతం వేసిందని చెప్పేసి. ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికుల విషయానికి వస్తే కానీ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒక్కొక్కరు 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు అసలు జీతాలు ఇవ్వని యజమానులు కూడా కువైట్లో ఉన్నారన్నమాట. కొంతమంది నెల నెల ఖచ్చితంగా అయితే జీతాలు ఇస్తూ ఉంటారు, మరి కొంతమంది ఇవ్వరన్నమాట. అటువంటి వారి కోసం కువైట్ లేబర్ ఫోర్స్ కీలక ప్రకటన అయితే చేసిందనమాట. ఎవరైతే కువైట్లోనే ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఉన్నారో వాళ్లకు మీరు జీతాలు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. కువైట్లో కొత్త చట్టాలు వస్తూ ఉన్నాయి, కానీ వాటి అమల్లోనే జాప్యం జరుగుతూ ఉంది. కొత్త చట్టాలు చేస్తూ ఉన్నవి పేపర్లకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాయన్నమాట. కువైట్లోని యజమానులకు కూడా అధికారులు తెలియజేశారు, మీరు ఎవరైనా సరే కానీ కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఉన్నారో వాళ్ళకు మీరు ఏ తేదీన జీతం ఇస్తూ ఉన్నారో ఆ తేదీన రసీదు అయితే వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కాపీ మీ దగ్గర ఉండాలా, ఒక కాపీ గృహ కార్మికుడి దగ్గర ఉండాలని చెప్పేసి. మరి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు జీతాలు సరైన సమయానికి ఇస్తూ ఉన్నారా లేదా, అలాగే మీకు జీతాలు ఇచ్చేటప్పుడు ఇటువంటి రసీదులు ఏమైనా ఇస్తూ ఉన్నారా లేదా తెలియజేయండి. ఎందుకంటే కానీ కొంతమంది యజమానులు ఎవరైతే ఉన్నారో కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికుల యొక్క జీతాలు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇవ్వకుండా శ్రమ దోపిడీ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఈ యొక్క శ్రమ దోపిడీని అడ్డుకునేందుకు కొత్తగా అయితే ఈ రూల్ తీసుకురావడం జరిగింది. ఇది ఎంతవరకు అమలవుతుందో గతంలో కూడా ఉంది, ఇది ఎంతవరకు అమలవుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది. మరి మీ ఇళ్లలో జీతం ఇచ్చేటప్పుడు రసీదు ఇస్తూ ఉన్నారా లేదా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.